ప్రశాంతమైన వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం దుర్గామాత విగ్రహాలు 566 ఏర్పాటు చేయడం జరిగిందని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దుర్గామాత ప్రతిష్ఠించాలనుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోవాలని, దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్లు పేర్లు, అడ్రస్, సెల్ ఫోన్ నంబర్లు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని, విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు మండపాల వద్ద విధిగా 1 లేదా 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల సౌకర్యం కొరకు పోలీసు నిఘా భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్వాహకులు, ప్రజలు, పోలీసు వారి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దుర్గామాత పండుగ మరియు నిమజ్జనం జరుపుకోవాలని సిపి సూచించారు. రామగుండం కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ, పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ కమింగ్ డేస్లో మేము దుర్గామాత పూజలు ఉన్నాయి, దసరా రాబోతుంది. అలాగే మనకు గవర్నమెంట్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కొన్ని సూచనలు, తర్వాత కొన్ని హెచ్చరికలు చేయదలుచుకున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ముఖ్యంగా దుర్గామాత టెంపుల్స్ ఇప్పుడు పండాల్స్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయడానికి దుర్గామాత ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది. మనము వినాయక చవితి జరిపేటప్పుడు ఎలాగా తీసుకొస్తామో ఇలాగే విగ్రహాలు తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు, ఇంతకుముందు మేము ఏ అయితే జాగ్రత్తలు మేము ఆల్రెడీ పబ్లిక్కి చెప్పామో, లైక్ పండాలు ఏర్పాటు చేయడంలో ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉండాలి. దాని తర్వాత ఎవరికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలి. దాని తర్వాత పర్సనల్గా ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో కంపల్సరీ అతను ఎవరో ఒక 24/7 అక్కడ ఉండాలి. దాని తర్వాత అక్కడ దీపధూపాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ స్ట్రే డాగ్స్ కానీ ఇతర జంతువులు కానీ లోపలికి పోకుండా ఉండడానికి తర్వాత బ్యారికేడ్స్ పెట్టుకోవాలి, సీసీ కెమెరా పెట్టుకోవాలి, లైటింగ్ ప్రాపర్గా ఉండాలి, వాటర్ పెట్టుకోవాలి, ఫైర్ వాళ్ళకు కూడా చెప్పి పెట్టుకోవాలి. సో అక్కడ ఏదైనా దీపాలు పెరిగినప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా చూసుకోవడానికి సఫిషియంట్ యాంటీ ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి. అలాగే తెచ్చేటప్పుడు ఐడల్ తెచ్చేటప్పుడు ఆర్గనైజర్ కంపల్సరీగా చిన్నపిల్లలకి తర్వాత యూత్కి వదిలేసి ఉండకుండా తర్వాత ఆర్గనైజర్ కంపల్సరీగా ఉండి విగ్రహాన్ని తేవడము, ప్రతిష్టాపన చేయడము, మళ్ళీ ఈ 9 రోజుల నవరాత్రుల తర్వాత నిమజ్జనాన్ని కూడా అలా జాగ్రత్తగా తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి. ప్రతి విగ్రహాల్లో వచ్చే ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేసాము. ఆ క్లస్టర్లో ఒక కానిస్టేబుల్, మినిమం ఒక కానిస్టేబుల్, ఒక పెట్రోల్ కారు, తర్వాత బ్లూ కోల్ట్, తర్వాత నైట్ రౌండ్లో ఆఫీసర్స్ అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. సో దీంట్లో సందర్భంగా 566 విగ్రహాలు ఇక్కడ మన కమిషనరేట్లో పెట్టడం జరిగింది. ఈ అందరూ కూడా ఆర్గనైజర్స్ పర్మిషన్ తీసుకోవాలి.